ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో అసలు ఏలియన్స్ ఉన్నారా, ఉంటే ఏ గ్రహంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, అది నిజంగా ఉన్నారా లేదా అనేది ప్రతి ఒక్క సైంటిఫిక్ ప్రూఫ్ ద్వారా ఈ వీడియో నిజంగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. తెలుసుకుందాం. మనకు ఏలియన్స్ అనేది మార్స్ గ్రహంలో ఉన్నట్టు చాలామంది సైంటిస్టులు ప్రూఫ్ చేశారు కూడా. నాసాని పంపించి మార్స్ గ్రహంలో ఏలియన్స్ అనేవారు నిజంగా ఉన్నారు అని మనకు ఎన్నో సైంటిఫిక్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అలాగే మార్స్లో ఏలియన్స్ బ్రతకడానికి చాలా కారణాలు ఉన్నాయని, అసలు ఆ మార్స్ గ్రహమే ఏలియన్స్ గ్రహం అని కూడా పిలుస్తారు. దానికోసం మార్స్ అనేది ఎంతో ప్రత్యేకమైనదని, ఏలియన్స్ అనేది వాళ్ళు మార్స్ గ్రహం నుండి ఎప్పటికైనా భూమి మీదకి యుద్ధానికి రావచ్చని గ్రహించారు. అంతేకాదు సైంటిస్టులు అక్కడ గాలి, నీరు ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్క దాని మీద కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఏలియన్స్ అనేవారు అక్కడ మనం ఎలా బతుకుతున్నామో వాళ్ళు కూడా అక్కడ అలాగే బతుకుతున్నారు. ఇప్పుడు ఒక నాసా రీసెర్చర్ ఏలియన్ గురించి, మార్స్ గ్రహంలో ఉన్నారని చెప్పడం గురించి చూద్దాం. On July 25th, 1976, a NASA scientist was studying the images of a region of Mars called Cydonia when something caught his eye. He had to take a second to process what he was seeing. He grabbed a magnifying glass. There was no doubt. On the surface of Mars, 140 million miles from Earth, was a structure in the shape of a human face. It was huge, about a mile wide, and showed 2 eyes, a nose, and a mouth. Around the face were pyramids and structures that didn't look natural. చూశారు కదా ఆయన మాటల్లో, ఏలియన్స్ అనేవి నిజంగా మార్స్ గ్రహంలో ఉన్నాయని, వాటి అడుగుజాడలు, వాటి ప్రతి ఒక్క అడుగు ఇక్కడ మార్స్ గ్రహంలో సుప్లప్తంగా కనిపిస్తుందని మనకి ఈ వీడియో ద్వారా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అట్ ఎండ్ లాస్ట్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేది ఏంటంటే, ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయి, అది మార్స్ గ్రహంలోనే ఉన్నారు.